స్తోత్రములు. ప్రభునామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరికీ వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులు విశాఖయ్య గారికి ప్రత్యేకించి వందనాలు. మరి నా తోటి దైవ సేవకులు అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ అనుకుంటారు, ఈయనెంత గొప్ప ప్రసంగికుడు అనుకుంటారు. నేను గొప్ప ప్రసంగికుడేం కాదు. దేవుని సన్నిధిలో నేను నేర్చుకుంది, ప్రభువు నాకు నేర్పినటువంటి విషయాలు, పెద్దలను వెంబడించి నేను నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. నేను నందిగామ నుండి కల్లూరు సేవకుల కూటానికి నేను వచ్చే ముందు దేవుని సన్నిధిలో నందిగామలో సేవకులు ప్రార్థనలో ఉన్నారు. ఒక సంవత్సరం నుండి వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు. వారికి వచ్చినటువంటి శ్రమలను బట్టి, వారికి వచ్చినటువంటి బాధలను బట్టి, వారికి వచ్చిన బలహీనతలను బట్టి ఒక సంవత్సరం పాటు దేవుని సన్నిధికి రాకుండా, దిద్దుకోకుండా, దిద్దుబాటుకు దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయారు. దేవుని సన్నిధికి రాకుండా నిరాకరించారు. నేను ఫోన్ చేసి ఏంటయ్యా అని చెప్పని అడిగితే, బాగలేదయ్యా, మా పాస్టర్మ్మ గారికి బాగలేదు, హాస్పిటల్లో ఉన్నామని చెప్పానంటే, చెప్పాను కదయ్యా దిద్దుబాటు చేసుకోమని, ఎందుకు రావట్లేదని చెప్పానంటే, వస్తామయ్యా 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 అని చెప్పని రోజులు గడిచిపోయినాయి, వారాలు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయినాయి, ఒక సంవత్సరం పైబడి అయ్యింది. ప్రభు కూటం పెట్టమని చెప్పానంటే కూటం పెట్టకుండా, డబ్బులు లేవయ్యా డబ్బులు లేవయ్యా అని చెప్పని ఒక సేవకుడు మాట్లాడటం జరిగింది. దేవుడు ప్రేమించి మరి దేవుని సన్నిధికి వచ్చేటువంటి దేవుని పిల్లల ద్వారా కూటానికి అయ్యే ఖర్చు ప్రభు వారి ద్వారా సమకూరుస్తే, దేవుని పిల్లలు ఇచ్చినటువంటి ధనంతో కూటం పెట్టకుండా ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఇచ్చి, ఈ నీ దగ్గర ఉంచు, తర్వాత కూటం పెడదామని చెప్పని ఇస్తే ఆ డబ్బులు వారి ఖర్చుల కింద వాడుకున్నారు. డబ్బులు తీసుకున్నటువంటి తల్లిదండ్రులు బలహీనలయ్యారు. ఏమండి, వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరగటం ప్రారంభించారు. వందల్లో, వేలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టారు. రెండవ రౌండు ఏ సేవకుడినైతే ప్రేమించి సంఘ బిడ్డలు ధనాన్ని ఇచ్చారో కూటం పెట్టమని, ఆ సేవకుడిని, సేవకురాల్ని, సేవకుడి కుటుంబాన్ని ఏమండి చీకట్లో ఆవరించి వారిని కూడా, వారి తల్లిదండ్రులను ఏ విధంగా అయితే హాస్పిటల్ చుట్టూ తిరిగారో వారు కూడా అదే విధంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వేల కొలది, లక్షల కొలది హాస్పిటల్లో ఖర్చు పెట్టారు. మళ్ళీ ఫోన్ చేశాను, అయ్యా ఇకనైనా వచ్చి దేవుని సన్నిధిలో యథార్థత ఒప్పుకొని దిద్దుబాటు చేసుకోమని చెప్పని అన్నప్పుడు, సరేనయ్యా అని చెప్పని అన్నాడు. కానీ తన మనసు దిద్దుబాటు మీద లేదు. తన ఆలోచన ఎలా ఉందని చెప్పంటే, హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ కాకపోతే మరొక డాక్టరు, ఈ ఊరు కాకపోతే ఆ ఊరు అని చెప్పినటువంటి ఆలోచన దానిలో ఉంది. ఈ లోపల చీకటి బయటపడి నేను ఇంటి దగ్గర ఉన్నాను, వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. చీకటి బయటపడి
ఇన్ని రోజుల వంటి ఇన్ని వారాల నుండి ఇన్ని నెలల నుండి సుమారు సంవత్సరం నుండి నేనే వీళ్ళని హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నాను. దేవుని సన్నిధికి రాకుండా చేశాను. ఇకనైనా కానీ చేసినటువంటి తప్పు ఒప్పుకొని యథార్థత కలిగి ప్రార్థన చేస్తే నేను వెళతానని చెప్పటం జరిగింది. కుటుంబ సభ్యులందరూ విన్నారు. విన్న తర్వాత కూడా తన ఆలోచన హాస్పిటల్ మీదనే ఉంది. నేను వచ్చేటప్పుడు చెప్పాను, చేస్తానంటే ప్రార్థన చెయ్యి దేవుని సన్నిధులు, లేదంటే హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పనన్న. చేస్తానయ్యా అని చెప్పని కాళ్ళు పట్టుకొని ఏడ్చిండు. ఏడిస్తే కాదయ్యా, నువ్వు ఏడిస్తే ఆ చీకటి పోదు. చీకటి చెప్పింది, నేనుండి ఒక దైవ సేవకుడిగా ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది, ఆ కుటుంబం నష్టపోయారు, ఆ కుటుంబం ద్వారా వచ్చినటువంటి చీకటిని నేనని చెప్పని ఊరు పేరు చెప్పింది, మనిషి పేరు చెప్పింది. ఇది నిజమేనా అని చెప్పని అడిగినప్పుడు నిజమేనయ్యా అని చెప్పిన దైవ సేవకుడు ఒప్పుకోవటం జరిగింది. మరి ఇంకే అయ్యా ఫోన్ చేసి క్షమాపణ అడుక్కోమని చెప్పని అన్నాను. ఏమన్నాను? క్షమాపణ అడుక్కోమంటే అడుక్కుంటానయ్యా అని చెప్పని అన్నాడు. కానీ ఫోన్ చేసి అడుక్కునేటువంటి పరిస్థితి కనపడలేదు. మళ్ళా చీకటి బయటకు వచ్చి మాట్లాడుతుంది. నువ్వు ఫోన్ చేస్తావో డైరెక్ట్గా వెళ్తావో, వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే నేను వెళ్ళిపోతాను, లేకపోతే వెళ్ళను మాట్లాడింది. మరి ఏంటయ్యా అని చెప్పానంటే, నెంబర్ నా దగ్గర లేదయ్యా అని చెప్పానంటే, నేను అన్నాను, మనసు అంటూ ఉంటే మార్గం అంటూ దొరికిద్ది. ఏం కావాలి? మనసు కావాలి. మనసు అంటూ ఉంటే మార్గం దొరికిద్ది అని చెప్పాను. అన్నప్పుడు నేను ఎదురుగా కూర్చొని కొంచెం కఠినంగా మాట్లాడి ఫోన్ చేపించి, అంటే క్షమాపణ ఇస్తారో లేదో, ఎందుకని చెప్పానంటే చిన్న క్షమాపణ కాదు, ఒక ప్రాణాన్ని కోల్పోయినటువంటి కుటుంబం అది. ఒక దైవ సేవకుడుగా న్యాయం చెప్పాలి, తనలో న్యాయం కనపడలేదు, అన్యాయం కనపడ్డదని ఆ తల్లి దుఃఖం ఈ దాసుడు కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది. దర్శనాలు కూడా చేతబడి శక్తులు ఏలుబడి చేస్తున్నాయి, చేతబడి చేశారు అని చెప్పని వాళ్ళకే దర్శనాలు వచ్చినాయి. సరే, చేతబడి చేశారు, మంచిదే, కాదంటలేదు. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తావా లేదని చెప్పి నేను అడిగినప్పుడు చేస్తానని చెప్పని అంటుండ. కానీ 99% హాస్పిటల్ మీదే మనసు ఉంది. దేని మీద? హాస్పిటల్ మీదే మనసు ఉంది. ఫోన్ చేయయ్యా అని చెప్పని దగ్గరుండి ఫోన్ చేయించాను. ఒక వ్యక్తిని అడిగితే ఫోన్ నెంబర్ లేదన్నారు. మరొక వ్యక్తిని అడగమన్నాను. ఫోన్ నెంబర్ దొరికింది. ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత అసలు వ్యక్తికే ఫోన్ కలిసింది. వాళ్ళ మేనత్త అంట ఏడ్చుకుంటూ, అత్త, నీ పట్ల నేను అన్యాయం చేశాను, మా చిన్నమ్మని మా చిన్నాన్ని నేను వెనకేసుకొని వారికి అనుకూలంగా నేను మాట్లాడాను, నీ కుమార్తెని పోగొట్టుకున్నావు, నీ విషయంలో ఒక ఎదవరాలుగా నేను న్యాయం మాట్లాడలేదు, నేను అన్యాయంగా మాట్లాడాను, వాళ్ళకి న్యాయం చేశాను, నీకు అన్యాయం చేశాను, నన్ను క్షమించమని చెప్పని ఎప్పుడైతే క్షమాపణ అడిగిండో, అంతకుముందు ఆ అమ్మాయికి గ్యాస్ పట్టింది. ఏదన్నా తింటే కొద్ది గొప్ప ఏదన్నా తింటే కొంచెం తింటే అది వాంతి ద్వారా బయటపడిపోతుంది, కడుపులో నొప్పి. అప్పుడు చీకటితో నేను మాట్లాడాను, ఎంతకాలం అయింది, నీ పేరేంటి, నీ ఊరేంటి అని చెప్పుంటే పలానా ఊరు పలానా పేరు. సరే
ప్రతిదీ కూడా డైరీలో రాయించా. మరికి వెళతావా నువ్వు అని చెప్పానంటే, వాళ్ళు పరిపూర్ణంగా కడుక్కునే వరకు నేను వెళ్ళను. ఏమన్నదండి చీకటి? వాళ్ళు పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో కడుక్కునే వారికి నేను వెళ్ళను. అసమాధానముతో సేవ ప్రారంభించాడు. అసమాధానముతో నన్ను దేవుని సన్నిధిలో ఒక దైవ సేవకుడుగా, సేవకురాలుగా వారు సేవ చేస్తున్నారు. వారి భక్తి జీవితంలో సమాధానమే లేదు అని చెప్పని మాట్లాడటం జరిగింది. తనకున్నటువంటి 100 క్షమాపణలో ఒక క్షమాపణ అడిగిచ్చాను. ఎవరితోనైతే శత్రువుగా మాట్లాడి తీర్పు తీర్చాడో ఆ వ్యక్తితోనే క్షమాపణ అడిగిచ్చాను. ఆ దయ్యం నా ఎదురుగా కూర్చొని మీరేం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో నాకు అన్నీ తెలుసు అని చెప్పానన్నది. సరే నువ్వు అలా గమ్ముగా ఉండు, సైలెంట్గా ఉండి నేను మాట్లాడతానని చెప్పానన్నాను. క్షమాపణ అడిగిన తర్వాత ఒక దైవ సేవకుడు కూతురుతో నేను అన్నాను, పేరు పెట్టి పిలిచి నువ్వు వెళ్ళి చక్కగా భోంచేసి రెస్ట్ తీసుకోపో అన్నా. నేను కల్లూరు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. ఆ పాపకి ఎలా ఉందని చెప్పానంటే, నాన్నగారు నీవు మాట్లాడి సమాధానం పెట్టిన తర్వాత ఆ పాప చక్క దేవుని సన్నిధిలో దైవ సేవకులు, దైవ సేవకురాలు మాటిచ్చారు. వారి దిద్దుబాటులో ఉండాలి, దిద్దుబాటు చేస్తున్నాను. ఈ చీకటి శక్తుల గురించి, అంధకార శక్తుల గురించి, దయ్యాలను గురించి మాకెందుకు చెబుతున్నారని చెప్పి ఒకవేళ మీరు అనుకుంటారు కూడా. నాకు తెలుసు. దేవుని సన్నిధిలో ఒక దైవ సేవకుడుగా, దైవ సేవకురాలుగా దేవుని చేత అభిషేకించబడి దేవుని పరిచర్య కొనసాగిస్తూ కొన్ని రోజులు, వారాలు, నెలలు గడిచిన తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని చెప్పింది చేయకుండా తన స్వనీతిని, స్వార్థమును ఆధారం చేసుకొని వారికి అనుకూలంగా వారు ఎదిరించేటువంటి సేవకుల కుటుంబాల్లో ఉన్నటువంటి సందర్భాలను గురించి నేను చెబుతున్నాను. దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేయకుండా అసలు ఎందుకు జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చిందని చెప్పి విచారణ చేసినప్పుడు వారెక్కడో బయట తీసుకొచ్చినటువంటి గ్రూపుల డబ్బుల గురించి, కాస్త అవసరాలకు తీసుకొచ్చినటువంటి ధనాన్ని వచ్చి సేవ జరగట్లేదు, రాబడి లేదని చెప్పని సేవకురాలను తీసుకొని సేవకుడు పనికి వెళ్ళటం జరిగింది. ఉన్నారండి? అందరూ మెలుపుగానే ఉన్నారా? అందరూ మెలుపుగా ఉన్నవారు వాళ్ళ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పాలి. ఒక్కొక్క పొరపాటు వారు ఒప్పుకోవటం జరుగుతుంది. దయ్యం చెప్పింది, దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ఒప్పుకొని కడుక్కుంటే నేనేని వెళతాను. ఆ దైవ సేవకుడే, నేను ఎవరినో తెలుసా, నేను సేవకుడిని, మరడు గడ్డం మరడు మేసం నేను లేస్తే మనిషిని కాదని చెప్పు నా సేకటితో మాట్లాడితే
చాలు నీ సక్కదానం. నీలాంటి వాళ్ళు నేను చాలా మంది చూశాను, నువ్వు ప్రక్కన కూర్చో అని చెప్పాను. మరి ఏంటి నువ్వు కోపడడానికి కారణం ఏంటని చెప్పుకున్నానంటే, రావాల్సిన సేవకుడు వస్తేనే నేను చెప్పాల్సిన విషయాలు చెప్పి వెళ్తాను. మీరు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి మీరు తపస్సు చేసిన పొరపాటు నేను వెళ్ళను అని చెప్పడం జరిగితే, అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేశారు. నేను వెళ్ళాను. వెళ్ళి ఎందుకు వచ్చావు, ఏం పని నీకు, ఏ ఊరు అని చెప్పానంటే, నేను లైన్లోనే ఉన్నాను అన్నీ చెప్తానని చెప్పుని మాట్లాడుతుంటే బుక్ మీద రాయటం జరిగింది. చెప్పాను, నువ్వు వెళ్ళి క్షమాపణ అడగాలి, లేదని చెప్పానంటే ఫోన్లు చేసి మాలో నీవు క్షమాపణ అడుక్కోవాలి అని చెప్పానన్నప్పుడు ఏడుస్తుండు కానీ సమాధాన పడటానికి ఇష్టపడలేదు. దేనికి సమాధాన పడటానికి ఇష్టపడలేదు, సమాధాన పడటానికి ఇష్టపడలేదు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నందిలో బాగొట్టుకొని కల్లూరులో ఎతికితే దొరకదు. ఎక్కడ? కాకినాడలో బాగొట్టుకొని కల్లూరులో ఎతికితే దొరకదు. జాగ్రత్త. మేము అయ్యగారులు అమ్మగారులం అని చెప్పని పగటి కల్లో రాత్రి కళ్ళకి అంటున్నారేమో ఒకవేళ. అర్థమవుతుందా? ఈ 5 రోజులు దిద్దుబాటు ప్రార్థన ఇసాకయ్య గారు కావాలని చెప్పని ధనం ఎక్కువై మామూలుగా ఈ కూటాన్ని ఈ విధంగా జరపట్లేదు. అనాది సంకల్పంలోనే దైవ సేవకుడిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు దైవ సేవకుడికి ప్రభువు చెప్పినటువంటి మాటలు నాటి నుండి నేటి వరకు నెరవేరుతున్నాయి. నాటి నుండి నేటి వరకు నెరవేరుతున్నాయి. మన కల్లూరు పెద్దమ్మ గారికి, రాణిమమ్మ గారికి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు కొన్ని చీకట్లు బయటపడి దైవ సేవకులతో మాట్లాడినప్పుడు ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, ఇన్ని నెలల్లో ఈ గ్రౌండ్ దాటి బయటికి వెళ్లకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఏమండి నువ్వు జయించగలుగుతావు. ఏంటి? ఈ చీకటిని. ఏంటి అమ్మగారికి ఉన్న బలహీనత ఏంటి? కల్లూరులో దిద్దుబాటు చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు, నేను తప్ప మామూలుగా అందరూ దిద్దుబాటు చేసిన వాళ్ళే. ఏమండి? ఏంటి అమ్మగారు బలహీనత ఏంటి? ఏమండి? అది క్యాన్సర్ వ్యాధేనా? క్యాన్సర్ వ్యాధేనా? కళ్ళతో చూడటానికి, నోటితో మాట్లాడటానికి, చెవులతో వినటానికి క్యాన్సర్ వ్యాధి అది. కానీ అది చీకటి. ఏంటది? అది చీకటి. ఎన్ని నెలలైతే ప్రభువు దైవ సేవకుడికి గ్రౌండ్ దాటొద్దని చెప్పని ప్రభువు చెప్పాడో, లేదు చీకటి చెప్పిందో, దేవుని దగ్గర మాట తీసుకొని దేవుని సన్నిధిలో ఏమండి ఏ పనున్నా కానీ గ్రౌండ్ దాటకుండా దేవుని సన్నిధిలో దేవుని పాదాల పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించిండు. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించిండు. అర్థమవుతుందా? ప్రతి సేవకుడికి, సేవకురాలకు ఒక ఆశ ఉంది. ఏంటి? ఎక్కువ కాలం బ్రతకాలని, ఎక్కువ కాలం దేవుని సేవ చేయాలని కదా. ఉందా లేదా? ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. మరి ఎక్కువ కాలం దేవుని సన్నిధిలో బ్రతకాలి, ఎక్కువ కాలం దేవుని పరిచర్య చేయాలని చెప్పంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రతి 6 నెలలకు ఒకసారి కల్లూరు సేవకుల కూటానికి వచ్చి ఇలా ప్రార్థన చేసుకుంటే అలా జరిగిద్దా? జరిగిద్దండి? జరిగిద్దా అని అడుగుతున్నా. జరిగిద్దా అని అడుగుతున్నా. జరిగిద్దని అడుగుతున్నానండి. జరిగిద్దని అడుగుతున్నా. జరిగిద్దా? జరిగిద్దా? ఎక్కువ రోజులు సేవ చేయటానికి, ఎక్కువ రోజులు బ్రతకటానికి నీకొకటి కావాలి. ఏంటది? ఏంటది?
ఎక్కువగా వాక్య పరిచర్య చేయటం, ఎక్కువగా పాటలు పాడటం, ఎక్కువగా ప్రార్థన చేయటం, ఎక్కువగా వాక్యం చదవటం, మరీ ఎక్కువగా సాక్ష్యం చెప్పటం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నేను చెప్తున్నాను, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ వెతకండి. నేను చెబుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు, దేవుని మాటగా చెబుతున్నాను. ఒకవేళ ఇలాంటి మాటలు మేము విన్నామని చెప్పని ఒకవేళ మీరు అనుకుంటే ఏమండి, అది మీ భ్రమ అని చెబుతున్నాను. దేవుని వాక్యం చెబుతుంది. ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఈ తర్వాత 5వ వచనం కాడికి తర్వాత వద్దాం. మొదటి వచనంలో ఏముందమ్మా? 23వ వచనంలో 5వ అధ్యాయం 23వ వచనంలో ఏముంది? కావున నీవు బలిపీఠమును వద్ద నీ అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుడికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే మొదట వెళ్ళి ఏం చేయాలంట? నీ అర్పణలు ఆఫ్ చేయాలి. ఏం చేయాలి? నీ అర్పణలు ఆఫ్ చేయాలి. ఏంటి అర్పణ అంటే? ఏంటి? ప్రార్థన చేయటం అనేది ఒక అర్పణ. ఏదైనా చెయ్యి, నువ్వు చేయవలసింది చేయకుండా ఒకవేళ దేవుని సన్నిధిలో నేను పాటలే పాడతానని చెప్పనంటే అది నీ భ్రమ. నేను వాక్యమే చెబుతానంటే అది నీ భ్రమ. నేను ప్రార్థనే చేస్తానంటే అది నీ భ్రమ. బ్రహ్మపరుసు ఆత్మ నడిపించిద్దే కానీ దేవుని ఆత్మ నడిపించదు. జాగ్రత్తగా వినండి. ఏమండి? ఏ ఆత్మ నడిపించింది? బ్రహ్మపరుసు ఆత్మ నడిపించిద్దే కానీ దేవుని ఆత్మ నడిపించదు. దేవుని ఆత్మకు మనకు సంబంధం ఉండదు. ఇలాంటి వాక్యాలు మరి దేవుని సన్నిధిలో కల్లూరులో కోకొల్లలుగా మీరు ఉంటారు. 6 నెలలకు ఒకసారి. పోనీ వాక్యం వినేటప్పుడు కానీ లేకపోతే వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత కానీ ఎవరితోనైనా కానీ ఒకవేళ అసమాధానం ఉంటే ఫోన్ చేసి కానీ లేకపోతే కూటమై వెళ్ళిన తర్వాత కానీ సమాధాన పడినటువంటి మాల సందర్భాలు లేవండి. అర్థం కాల? నేను చెప్పే మాట జాగ్రత్తగానండి. దైవ సేవకుడు నిలబడి వాక్యం చెబుతాడే కానీ మామూలు చేయడం. ఒకటి మామూలుగా తను చెయ్యాలి, రెండోది చేయించాలి.
ఇది దేవుని చిత్తం, దేవుని యొక్క సంకల్పం, దేవుని వాక్యం, దేవుని యొక్క నియమం, ఇది క్రమం, దేవుని యొక్క ప్రణాళిక. ఇది అర్థం కాలా? నీ మటుకు నువ్వు సేవ చేసుకుంటున్నావు, నీ మటుకు నీ మచ్చటంగా నువ్వు ఉంటున్నావు. సమాధానం అనేది అవసరం, సమాధానం అనేది అవసరం. దేవుని కార్యాలు నీ పట్ల జరగాలని చెప్పంటే సమాధానం అనేది అవసరం. సమాధానం లేకుండా నువ్వు ఎంతకాలం వాక్యం చెప్పినా ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. ఒకవేళ సేవ జరుగుతుందని చెప్పని మనం అనుకుంటున్నాం, ఆహారం దొరుకుతుంది, వస్త్రాలు దొరుకుతున్నాయి, కాస్తో కూస్తో కానుకలు కూడా దొరుకుతున్నాయి, కాలం వెళ్ళిపోతుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. అంతవరకే నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నాతో ఉండడని చెప్పు నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నాతో ఉండడని చెప్పని అనుకుంటున్నావు. సమాధానం అనేటువంటిది అవసరం. ఎక్కడండి చెప్పండి, ఎక్కడ సమాధానం, ఎక్కడ అవసరం? తల్లిదండ్రులతో సమాధానం లేదు. ఉందండి? కొంతమంది సేవల్లో సమాధానం లేదు. ఎవరితో లేదు? కన్న తల్లిదండ్రులతో లేదు. ఆ కుటుంబంలో పుట్టినటువంటి సంఘ సభ్యులు, సహోదరుల మధ్య సమాధానం లేదు. ఏమండి? తర్వాత ప్రార్థనకి వెళ్తారు, సంఘంలో సమాధానం లేదు. నడిపించినటువంటి సేవకుడికి, నడిపింపబడినటువంటి ఆత్మలకు సమాధానం లేదు. ఆ సేవకుడు కాకపోతే మరొక సేవకుడు, ఆ సంఘం కాకపోతే మరొక సంఘం. ఏమండి? వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఏం చెబుతుందండి? అర్థం కాలా? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు అయి ఉన్నారు. ఏమై ఉన్నారంట? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు ప్రయోజనం అని చెప్పనుంది. శ్రమ కాదు, మీకు నిష్ప్రయోజనం. ప్రయోజనం లేదు. నేటి సేవకులు ఎవరి మీద బాధ పెట్టుకుంటున్నారు? చెప్పండి. ఎవరు నోటి మాట లేదు, కంటి చూపు లేదు. అడగపోయిన అల్లీ సాహిబు లేడు, తిరగపోయిన పిలసాబి లేడు. ఏమండి? తెల్లవారులు కొడతారు, రామస్వామి తమ్ముడు వెంకటస్వామి గంట కొట్టినట్టు కొడతా ఉంటారు. ఏమండి? ఏంటది? ఎందుకండి? ఎందుకు ఎన్ని రోజులు చేస్తే మన సుఖం ఏముందని అడుగుతున్నా నేను. అంటే ఖాళీ పాత్రలుగా వచ్చాము దేవుని సన్నిధికి. ఖాళీ పాత్రలుగా వచ్చినటువంటి మనం అందరం కూడా మామూలుగా నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడి నిండు పాత్రలుగా మన నివాసాలకు మనం తిరిగి వెళ్ళాలి. ఏది? ఏంద్రా కాట అంటే ఎప్పుడు ఆటే, ఏంద్రా కాట అంటే ఎప్పుడు ఆటే. సమాధానం లేదు. శరీరానుసారం అనేటువంటి తల్లిదండ్రులతో సమాధానం లేదు. ఏమండి? ఒక తల్లి కడుపును పుట్టినటువంటి అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో సమాధానం లేదు. ఇరుగు వారితో సమాధానం లేదు, పొరుగు వారితో సమాధానం లేదు. ఏమండి? ఆత్మీయ స్థితిలో పెంచినటువంటి మా ఆత్మీయులతో సమాధానం లేదు. ఏమండి? దేనికి నువ్వు సేవ చేసేది? దేనికి? యేసు ప్రభువు నమ్ముకున్న దేనికి? నరకానికి పోవటానికా, రాజ్యానికి పోవటానికా? దేనికి? దయచేసి జాగ్రత్తగానండి. నువ్వు సమాధానము కలిగి మాల దేవుని సన్నిధిలో నడుచుకుంటే సమాధాన పాత్రుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఏమండి? అనేక దినములు నీవు బ్రతకగలుగుతావు. అనేక దినములు దేవుని సన్నిధిలో మాల దేవుని పని చేయగలుగుతావు. అంతేగాని సమాధానం లేనటువంటి కుటుంబాల్లో ఎవరుంటారు? దేవుడా దెయ్యమా? చెప్పాలి. దేవుడా దెయ్యమా? నీకు నోరుంటే చెప్పండి, దేవుడా దెయ్యమా? మాట్లాడరేంటి? మాట్లాడలేదు ఎవరు? మరి ఇన్ని రోజులు, ఇన్ని వారాల మట్టి, ఇన్ని నెలల మట్టి వాళ్ళు వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఏమండి? మరి నువ్వు ఎందుకు ఇన్ని రోజుల మట్టి బయటపడకుండా వాళ్ళని అలా ఈ విధంగా మాలో నువ్వు పాడు చేసావని చెప్పానంటే, చేసింది నేనే చేశాను. ఏంటి వదులుతాను అనుకున్నావా? ఇంకా చేస్తాను. ఎందుకు చేస్తావు? చెప్పు. నీకున్నటువంటి అధికారాలు ఏంటో చెప్పు అని అడిగినప్పుడు నాకున్న అధికారాలు ఇవని చెప్పని బయట పెట్టింది. ఒక్కొక్కటి మామూలుగా ఏం చేశాం?
సరి చేసేటప్పుడు కల్లా ఏమంటుంది, నువ్వు రావాల్సిన కాడికి వచ్చినవు కనుకనే నేను బయటకు వచ్చా, లేకపోతే నేను పొరపాటున బయటికి రాను, నేను పొరపాటున బయటికి రాను. ఇప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత హాస్పిటల్ మైండ్ పెట్టింది నేనే. ఏమంటుంది, హాస్పిటల్ చుట్టూ తిప్పేది నేనే. దిద్దుబాటు చేయాలన్నటువంటి ఆలోచన పొరపాటు లేకుండా చేసింది నేనే, తినకుండా చేసింది నేనే, 24 గంటలు మాల వ్యాధితో బాధ పెట్టింది నేనే. అర్థం కాల? ఏమండి, ఎందుకు చెప్తుంది దయ్యం? ఎందుకు చెబుతుంది? ఎవరు అప్పగించారు? ఎవరు అప్పగించారండి దయ్యానికి? ఎవరు అప్పగించారు? ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించండి. వారు తమ మనసులో దేవునికి చోటీయనకపోయి కనుక చేయడానికి కార్యంలో చేయుటకు దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? అప్పగించింది ఎవరు? చెప్పాలండి, అప్పగించింది ఎవరు? ఎన్ని ప్రసంగాలు చేస్తావు నువ్వు? ఎన్ని ప్రసంగాలు చేస్తావు నువ్వు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు నువ్వు? ఎన్ని సాక్ష్యాలు చెప్తావు నువ్వు? ఎన్ని పాటలు పాడుతావు నువ్వు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు నువ్వు? చెప్పాలి, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు? నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం నీకు లేదు. ఒక క్షమాపణ అడుగుపోయి, అయ్యా నీ పట్ల నేను తప్పు చేశానయ్యా, నేను తిట్టానయ్యా, నీ మీద సనిగానయ్యా, నీ మీద గొనిగానయ్యా, కాకినాడయ్య గారు, తిమోతి గారు నన్ను క్షమించాయా అని చెప్పని నువ్వు అడుగు. నువ్వు పాటలు పాడతావు. ఎవరు వింటున్నారు నీ పాటలు? దేవుడా? దేవుడు వింటున్నాడండి నీ పాటలు. ఎవరిన్నారు నీ సాక్ష్యం? ఎవరిన్నారు నీ వాక్యం? ఎవరు వింటున్నారు నీ ప్రార్థన? ఎవరు వింటున్నారు నీ ప్రార్థన? ఎవరికి అవసరం? ఎవరికి అవసరం ప్రార్థన? నీకు అవసరమా? దేవునికి అవసరమా? ఎవరికి అవసరం? చెప్పండి, ఎవరికి అవసరం? ఎవరికి అవసరం అండి? ఎవరికి అవసరం? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నువ్వు పాటలు పాడుతున్నావు, భక్తి నేర్చుకుంటున్నావు, పరలోక రాజ్యానికి పోవటానికి భక్తి నేర్చుకుంటున్నావు, అసమాధానంతో నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు బోధలు చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు సాక్ష్యం చెబుతున్నావు. ఎవరికి కావాలి నీ ప్రార్థన? ఎవరికి కావాలి నీ సాక్ష్యం? వాక్యం చెబుతుంది, నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములు ఆడువాడు వట్టి మోసగాడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుందును. ఏంటంట అది? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని ఏం చేయమంటుండండి? వాటిని తొలగించుడి. కీడు చేయట మాని మేలు చేయ నేర్చుకో. బోధ చేసే నువ్వే కీడు చేసేటప్పుడు నీ బోధ ఎవరికి అవసరం? నీ బోధ ఎవరికి అవసరం? ఏమండి, టిఫిన్ కాడ మాల బయటపడతాం, భోజనం కాడ బయటపడతాం, కాఫీ కాడ బయటపడతాం, ఏమండి ఇచ్చే కానుక కాడ బయటపడతాం. ఎవరు చూస్తున్నారు ఇది? ఎవరు చూస్తున్నారండి ఇది? ఎవరు చూస్తున్నారు? ప్రైజ్ లాడ్ బ్రదర్, బాగున్నారా? చిరునవ్వుతో లోపల ఏముంది? బయటికి నవ్వు కనపడుతుంది. నా మీద సీమోనయ్య గారికి ఎంత ప్రేమో అని చెప్పని అనుకుంటారు. లోపలేముంది?
పగ, ద్వేషం, ఏమంటే అసూయ, కలహం, ఇలాంటి మనసులో పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఎవరింటారండి నీ ప్రార్థన? ఎవరింటారు నీ ప్రార్థన? ఏడుపులో 2 రకాల ఏడుపు ఉంది. ఏడుపులో 2 రకాల ఏడుపు ఉంది. ఎన్ని రకాల ఏడుపు? 2 రకాల ఏడుపు ఉంది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. శరీరానుసారమైనటువంటి దుఃఖము మరణమును కలగజేయను. ఏమండి, ఏ విషయంలో ఏడుస్తున్నావు? ఏ విషయంలో ఏడుస్తున్నావు? నువ్వు అనుకున్నది, శరీరానుసారంగా నువ్వు అనుకున్నది జరగలేదని చెప్పని కుల్లి కుల్లి ఏడుస్తున్నావు. ఆత్మీయంగా నువ్వు అనుకున్నది జరగలేదని దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చావా? నీ మాట వినలేదయ్యా, నువ్వు చెప్పింది చేయలేదయ్యా, నీ మీద తిరుగుబాటు చేశానయ్యా, నీకు నీ సన్నిధికి దూరం అయిపోయానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని చెప్పని ఆత్మీయ స్థితిని వచ్చి నువ్వు వేడితే నీ పట్ల కార్యం జరిగిద్ది. ఎవరింటున్నారు నీ ప్రార్థన? ఎవరు ఈ మాట అనేది? ఎవరు? ఎవరండి ఈ మాట అనేది? ఎవరు? సిమోనా? కాకినాడ అయ్య గారా? సురేష్ అయ్య గారా? ఎవరు? ఎవరు అనేది ఎవరు? దేవుడు అంటున్నాడు. ఏమని? 15వ వచనం మళ్ళీ, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. నిండి ఉన్నాయి. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించండి. కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకోండి. సమాధానం ఎతికి దాన్ని వెంటాడమని చెప్పని వాక్యం చెబుతుంది. ఆ మాట అక్కడ లేదులే కానీ నేను ఆ మాటని యాడ్ చేశాను. ఇప్పుడు ఆ మాట అక్కడ లేదులే కానీ ఏం చేశాను? అర్థమవుతుందా మీకు? సమాధానము ఏం చేయాలంట? వెతికి వెంటాడాలంట. అర్థమైందా? సత్యం అనేది ఎక్కడ ఉన్నదని, సమాధానం నాకు ఎచ్చట దొరికేనని జగమంతా ఎతికాను, జనులందరినీ అడిగాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేను నిన్ను చేరినా. ఎప్పుడు నువ్వు చెయ్యాల్సింది నువ్వు దేవుని సన్నిధికి వచ్చి చేసి నీ ప్రార్థన మామూలుగా అప్పుడు వింటాడండి, నీ వాక్యం అప్పుడు వింటాడండి, నీ సాక్ష్యం అప్పుడు వింటాడండి, నీ ప్రార్థన అప్పుడు వింటాడండి. మేలు చేయవలను, సమాధానం వెతికి ఎంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగానున్నది. 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. అర్థమవుతుందా మీకు? ఏ ఆత్మ నడిపిస్తుంది? ఏ ఆత్మ చేత నడిపింపబడుతున్నావు? ఏ ఆత్మ నడిపిస్తుంది? ఏ ఆత్మ నడిపిస్తుంది? తిమోతి 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, చూస్తారా? చూడండి, చూడాలి. 4వ అధ్యాయం 1వ వచనం, 1వ పత్రిక 4వ అధ్యాయము. రైట్. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. ఏం భక్తులు అవుతారని లేదు అక్కడ. అయ్యగారు అట్ట అనబాకండి, భక్తులు అవుతారని చెప్పని చదవండి. భ్రష్టులు అవుతారు అనబాకండి, బాధ కలిగిద్ది దైవ సేవకులకి, సేవకురాళ్ళకి. భక్తులు అవుతారని చెప్పానంటే ఎవరికి అంతేస్తారు. భ్రష్టులు అవుతారని చెప్పానంటే ఇలా కూడా ఉందా బైబిల్లో అనుకోవచ్చు. ఏం చెబుతుందండి? అయితే కడవరి దినములో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదునని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏ ఆత్మ నిన్ను నడిపిస్తుందో, ఏ ఆత్మ చేత నువ్వు నడిపింపబడుతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏమండి, నందిగామలో నాకు ఒక మంచి పేరు ఉంది తెలుసా మీకు?
నందిగామలో నాకు ఒక మంచి పేరు ఉంది. ఏంటో మంచి పేరు? 100-150 మంది సేవకులు ఉన్నారు. ఏమండి, మేము పిలిచిన ప్రతి కూటానికి సీమోను పాస్టర్ మాతో ఏకీభవించడు. మేము పిలిచిన ప్రతి కూటానికి తను రాడు. ఎంక్వైరీస్ చేసుకోండి. బ్యాగుల కోసం, భోజనాల కోసం, ఇచ్చే కానుకల కోసం పరుగులెత్తుతూ ఉంటారు. ఇంతమంది నన్ను అడిగారు, ఎందుకు రావు నువ్వు? రాకపోవటానికి కారణం ఏంటి అని చెప్పని. పిలిచింది ఎవరు? నన్ను దేవుడు. నన్ను ఎవరు పిలిచారు? దేవుడు. కల్లూరయ్య గారు విరామం లేకుండా కల్లూరు నుంచి ఎప్పుడన్నా మాలుగా బయటికి తిరగటం చూసారా మీరు? ఏమండి, విరామము లేకుండా చేసే సేవ వేరు, ఇంట్లో కూర్చొని చేసే సేవ ఇంటర్నేషనల్ సేవది. ఏ సేవది? విరామము లేకుండా తిరిగే సేవ. ఏ సేవది? ఇంటర్నేషనల్ సేవ. ఇంట్లో కూర్చొని చేసే సేవ ఏ సేవది? ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు కాదు, 10 కుటుంబాలు కాదు, 100 కుటుంబాలు కాదు, 1000 కుటుంబాలు కాదు, ఎన్నో కుటుంబాల దేవుడు తీసుకొచ్చి వాగ్దానం చేసినటువంటి స్థలంలో దైవ సేవకుని చేతికి అప్పగిస్తే ఒక వ్యాధి కాదు, ఒక బాధ కాదు, ఒక శోధన కాదు, ఒక బలహీనత కాదు, ఒక అనారోగ్యము కాదు, ఒక దయ్యము కాదు, ఒక చీకటి కాదు. ఏమండి, ఇక్కడే ఉండారు అందరూ. ఆయా ప్రాంతాల నుంచి వాగ్దాన స్థలానికి వచ్చి దైవ సేవకులు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దైవ సేవకుల ద్వారా, వారి ప్రార్థన ద్వారా చేసినటువంటి మేళ్ళు అనుభవించి దైవ సేవకుల కుటుంబం మీద బురద చల్లుతారా? దైవ సేవకుల కుటుంబం మీద బాధ పెట్టుకుంటారా? ఒకనే వదులుతురా దేవుడు మిమ్మల్ని? వదలడు. ఏమనుకుంటున్నావు? నీకు నువ్వు వాక్యం చెప్పి సంతోషపడుతున్నావా? నీకు నువ్వు వాక్యం చెప్పి మాల ఇతరులను పొగిడించుకుంటున్నావా? నిన్ను నువ్వు మెప్పించుకుంటున్నావా? ఏంటది? దేవుని సన్నిధిలో యథార్థత కావాలి. ఏం కావాలి? యథార్థత కావాలి. ప్రక్కనున్న వారితో మాలో సమాధానం ఉండదు. అయ్యా అహంకారం, మొహం పేడాకారం. ఏమండి, ప్రక్కనున్న వారితో నన్ను క్షమించయ్యా తిమోతి అయ్య గారు అని చెప్పని అడగటం చేత కాదు. నన్ను ఈ మధ్య 2 సేవకులు అడిగారు. ఏంటిది? ఏమడిగారు చెప్పండి? ఏమడిగారు? క్షమాపణ అడిగారు. అయ్యగారు, ఒకవేళ మేము ఏమన్నా చేస్తే, నువ్వు కనుక చూస్తే మమ్మల్ని క్షమించు అని చెప్పనన్నారు. నువ్వేమన్నా చేయటం ఏంటి, నేను చూడటం ఏంటి, నేను క్షమించటం ఏంటి? అసలు నువ్వేం చేసినవో చెబితే నీకు క్షమాపణ వచ్చింది. అర్థం కాలా? నువ్వు చేసింది ఏందో చెప్పవయ్యా, నువ్వు చేసింది ఏందో చెప్పి కక్కు, అప్పుడు నేను క్షమిస్తాను, నీకు క్షమాపణ వచ్చింది. నువ్వేదో చేస్తే ఒకవేళ నేను చూడొచ్చు, చూడకపోవచ్చు. అయితే ఇప్పుడు నువ్వు ఏం అడుగుతున్నావు? క్షమాపణ. దొంగ క్షమాపణ అడుగుతారు పోయి. ఏమనుకోవద్దు, నేను ప్రార్థనకు పోతున్నా. ప్రాంతానికి వెళ్ళి క్షమాపణ అనుకొని రమ్మని చెప్పని పంపిస్తే క్షమాపణకని చెప్పని వెళ్ళి ముద్దు పెట్టుకొని వచ్చిండు. ఏం చేస్తున్నావు నువ్వు సేవ చేస్తున్నావా? నువ్వు విశ్వాసివా అంటే విశ్వాసివా? నువ్వు సేవ చేస్తున్నావా? ఏమనుకొని రమ్మన్నా? క్షమాపణ అడుక్కొని రమ్మని చెప్పానంటే నువ్వు పోయిన కాడి నుంచి మాల ముసిముసి నవ్వులు. ఏమి నవ్వులు? ముసిముసి నవ్వులు. చేతులు కాదండి, కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుక్కో. ఏమండి, వాక్యం చెబుతుంది, నిన్ను మోసపుచ్చుకోవద్దు, ఇతరులని మోసం చేయొద్దు. అర్థం కాలా? నువ్వు రక్షించుకోవటం ఎంత అవసరమో ఇతరులను రక్షించడం కూడా అంతే అవసరం. ఏంటంటున్నా అదే? ఏం భక్తి అది? ఏం భక్తి అండి అది? ఏం భక్తి? దేవుని సన్నిధిలో ఉన్నామండి, దేవుని సన్నిధిలో ఉన్నాం.
దేవుని సన్నిధికి మనం అనుకూలంగా నడుచుకోవాలి. ఏం చెబుతుంది వాక్యం? కావున నీవు నీ బలిపీఠం యొద్ద నీవు అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుడికి విరోధము కలదని నీ జ్ఞాపకం వస్తే ఏం చేయాలి? నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడము. అట్టి తర్వాత వచ్చి ఏం చేయాలి? నువ్వు నీ అర్పణమును అర్పించు. అర్థం కాలా? ఇది వాక్యం కాదా? ఇది వాక్యం కాదా? దేవుని మాట కాదా? ఇది వాక్యాన్ని పక్కన పెట్టేసి నువ్వు కుల్లి ఏడుతావు, గోడకెళ్ళి నన్ను చూడు, నా చక్కదానం చూడని. ఎవరు చూస్తున్నారు? నీకెళ్ళి దెయ్యం ఉందప్ప. దేవుడు చూస్తుండా? దేవుడు చూస్తున్నాండి నీకెళ్ళి? దేవుడు చూస్తుండా నీకెళ్ళి? శత్రువులు ఇంట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు ఇక్కడే ఉన్నాడు. ప్రేమరాజు అని చెప్పని చిల్లకల్లు దగ్గర ఏ ఊరయ్యది? చిల్లకల్లు దగ్గర ఏ ఊరది చెప్పాలి? భీమవరం. గొడ్డలు నోరుతుండు. నందిగా వస్తే ముక్కులెమ్మటి దారాయికి పడేటట్టు మాలుగా దెబ్బలు కొట్టి పంపించిండు. ప్రార్థనలో ఒప్పుకోండు. ఫలానా వ్యక్తి వస్తే నేను ఇలా చేశాను నాన్నగారు, నన్ను క్షమించండి అని చెప్పని అడిగిండు. భలే మంచి కుమారుడు అయ్యా నువ్వు, శభాష్, ఇలా ఉండాలని చెప్పనన్నా. సరే మంచిది అయిపోయింది. ఇంకేమైనా ఉంటే చెప్పమని చెప్పనన్నా. చాలా వచ్చినాయి. తరే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? కొట్టింది ఎక్కడ? ముప్పాళ్ళలో. క్షమాపణ ఎక్కడికి వెళ్ళాలి? భీమవరం వెళ్ళాలి. ఎప్పుడు దొరికితే చూద్దామని చెప్పని ఏం నూరుతుండో? గొడ్డలు నూరుతుండో. అదే ప్రేమరాజు గారిని పంపించా, ఎల్లో క్షమాపణ అడుక్కుంటాడు అని చెప్పని ఏడిచిండ చూసి. ఎవరిని? కొట్టిన వ్యక్తిని చూసి హృదయపూర్వకంగా ఏదో ప్రేమ కలిగి వచ్చిన పశ్చాత్తాపం కాదు, గొడ్డలు నోరుతుంటే చూసి భయపడి కళ్ళిపోయి ఏడిచిండు అని చెప్పని. ఏమండి? ఎప్పుడైతే కళ్ళు పట్టుకొని మానగా, అయ్యా నేను కొట్టడం తప్పు అయిపోయింది, మా ఊరు వస్తే నిన్ను కొట్టానయ్యా, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించాయి అని చెప్పండి. నూరే గొడ్డలి ప్రక్కన పడేసి రా అని చెప్పని కోడిని కోసి, నాటుకోండి కోసి ఏం పెట్టిండు? భోజనం పెట్టిండు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం చేస్తారు దొంగ ప్రార్థనలో? ఎంతకాలం చేస్తారు ముసుగు దొంగల్లాగా? ఏమండి? ఇక్కడికి వచ్చి 5 రోజులు మామూలుగా నువ్వు ప్రార్థన చేసి ఏం సాధించాలని చెప్పని మనం ప్రార్థన చేస్తున్నావు. సమాధానం లేనటువంటి ప్రార్థన అవసరమా? నీకు అవసరమా? దేవుడికి అవసరమా? ఎవరికి అవసరం? ఎందుకు ఎక్కి ఏడుతున్నావు? ముసుగేసుకొని ఏడుతున్నావు, ముసుగు తీసి ఏడుతున్నావు, అటు ఇటు చూస్తున్నావు కాసేపు. ఏమన్నా నాకెళ్ళి చూస్తున్నారా లేదా, బాగా ఏడుతున్నానా లేదా అని చెప్పి దొంగ ఏడుపులు. ఎవరికి అవసరం? అయ్యి కడుక్కో. ఏంటది? కడుక్కో. వాక్యం చెబుతుందండి. 50వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం చెబుతుంది. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 16వ వచనం. త్వరగా 16. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వశించదమేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కాదా? నీవు నా మాటలు వెనకకు త్రోసివేసి ఉన్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పాలి. ఏం చేస్తున్నావు? నీవు నా మాటలు వింటలేదు. నా మాటలు ఏం చేసావు? త్రోసివేసావు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలని నువ్వు నోరు తెరిచి ఉన్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చోండి. ఏమండి? అనుకోండి, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ, ఏదో భోజనం పెడుతున్నారని చెప్పని మూటలు మోసినంత కాలం నీకు దేవునికి సంబంధం ఉండదు. అర్థంగా దైవ సేవకులు చేసే పనులే అయ్యి మూటలు మోయటం మానేయండి. ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ మాట్లాడటం మానేయండి. ఒక సేవకుడు అంటే అలా ఉండాలి, అలాగే ఉండండి. చదవండి.
నీవు కూర్చుండి నీ సహోదరుల మీద ఏం చెప్తున్నా, కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనునై ఉంటినని నీవు అనుకుంటివా? కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటివా? అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుణ్ణి మరచువారులారా, దీన్ని యోచించుకోండి. లేని ఎడల మిమ్మల్ని నేను చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడునో లేకపోవును. వాక్యం చెబుతుందండి. నా మాట వినకుండా పక్కన పెట్టేసి బైబిల్ తీసుకొని మాలు భక్తుడాలు వచ్చి తీయండి 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 అని చెప్పిన మాలు రెంకలేత్తనమే. ఏం తీయాలి, ఏం తీయాలని అడుగుతున్నా. ఏం తీయాలి, ఏం తీయాలి, ఏం తీయాలంటున్నా. ఏం తీయాలి? వాక్యం తీయండి. దేనికండి? దేనికి మనం వచ్చింది? దేనికి మనం వచ్చింది? దేనికండి? కల్లూరు వెళ్తున్నామని చెప్పని అన్నప్పుడే మాలో నువ్వేమడుక్కొని రావాలి? అయ్యా అమ్మగారు, నేను ప్రార్థనకి వెళ్తున్నానమ్మా, నన్ను క్షమించమ్మా. ఉందా? అమ్మగారితో సమాధానం ఉందా? కుటుంబ సభ్యులతో సమాధానం ఉందా? రక్త సంబంధులతో సమాధానం ఉందా? స్నేహితులతో సమాధానం ఉందా? ఇరుగువారితో సమాధానం ఉందా? పొరుగువారితో సమాధానం ఉందా? ఏమండి, ఉందా? దైవ సేవకులతో సమాధానం ఉందా? సంఘంలో సమాధానం ఉందా? సమాజంలో సమాధానం ఉందా? ఎవరు చేయట్లేదండి ఇప్పుడు బోధలు. అందరూ బోధలే చేస్తున్నారు, అందరూ బోధలే చేస్తున్నారు. తాడు యువతలు ఉన్నోళ్ళు చేసే బోధలు తక్కువ. తాడు ఉన్నోళ్ళు కనుక ఇసాగరయ్య గారు వదిలిపెడితే అబ్బో దుల్లగొట్టి వదిలిపెడతారు, దుల్లగొట్టి వదిలిపెడతారు. ఏంటండి ఇది? ఏంటిది? ఇది దిద్దుబాటు కోటాలు. ఏం కోటాలు? దిద్దుబాటు కోటాలు. మనం వచ్చి దిద్దుకోవాలి. ఏ ఒక్కరైనా కానీ వచ్చి రూపాయో ₹10 కానికిచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పని మనం వణుకుతున్నాం. నా పొరపాటు ఇది, నా అవిధేయత ఇది, నా పాపం ఇది అని చెప్పని ఒప్పుకున్నటువంటి ఒక్క దైవ సేవకుడు, ఒక దైవ సేవకురాలు ఉన్నారా? ఉండారండి? ఉండారా? చేయక మాన్ను, నీతిమంతులకు నేను ఏ మేలు చేయక మాన్ను. ఒకవేళ నేను ఇది చేశాను అది చేశానని ఇసాకాయ్ గారికి చెబితే, ఒకవేళ మళ్ళీ ఆయన గారు ఏమైనా క్యాసెట్ చేసి వాళ్ళు క్యాసెట్ ఎప్పుడు పెడతారో? పెట్టడో. అర్థమవుతుందా? పెట్టడో. ఏమండి, 2-3 సంవత్సరాల మంటి దేవుని సన్నిధికి దూరం అయిపోయి తిరుగుబాటు చేసి దయ్యం బయటపడ్డ తర్వాత ఆ సేవకుడు సేవకురాలు వచ్చి కాళ్ళ మీద పడి అరే ఆపు అన్న. ఎవరితోనూ అబద్ధం ఆడేది? ఎవరితోనూ అబద్ధం ఆడేది?
దైవ సేవకుడితోనా? నువ్వు దేవునితో అబద్ధం వాడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, కనికరిస్తాడు. దైవ సేవకుడితో నువ్వు అబద్ధం వాడితే నువ్వు లేనిపోంది మాలుగా కొని నెత్తిని పెట్టుకుంటున్నావు, తీసుకొచ్చి మూట కట్టుకుంటున్నావు. జాగ్రత్త. నీ ఆత్మీయ తండ్రితో మాట్లాడేటప్పుడు నువ్వు ఆలోచించి ఆశతూసి మాట్లాడు. లేదండి, సమాధానం లేదు. భక్తులతో సమాధానం లేదు. భక్తి జీవితంలో నడుచుకుంటున్నాం కానీ భక్తులతో సమాధానం లేదు. సమాధానాన్ని కోల్పోయాం, అసమాధానం కలిగి నడుచుకుంటున్నాం. ఏమండి? సమాధానం అవసరం. ఎవరికి అవసరం? ఒక సేవకుడికి అవసరం, ఒక సేవకురాలకు అవసరం, ఒక దేవుని కుమారుడికి అవసరం, దేవుని కుమార్తెకి సమాధానం అవసరం. నువ్వు ఎంతైతే సమాధానంగా దేవుని సేవ నువ్వు చేస్తూ ఉంటావో దేవుడు నీ పక్షారుండి ఏం చేస్తాడో? ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? మా ఆత్మీయ కుమారుడు అంటుండే, ఇందాక ప్రార్థన చేసి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అయ్యా అని చెప్పానంటే ఒక దర్శనం వచ్చిందంట. ఒకవేళ నాకు ఏదన్నా చిన్న అవకాశం ఇస్తే నాతో ఏం చెప్పాడో నేను అది చెప్తాను నాన్నగారు అని చెప్పాను నాతో. అంటే ఒకవేళ ఇసాకయ్య గారు సమయం ఇస్తే ఏమండి తప్పనిసరిగా దేవుడు నీకు చెప్పినటువంటి మాట నువ్వు 10 మందితో పంచుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎడతారా కులికులు ఎడతారా? ఎడతారా? యథార్థత ఒప్పుకుంటారా? చెప్పండి. ఏడుస్తారా? యథార్థత ఒప్పుకుంటారా? ఇద్దుబాటు కోటం అని చెప్పానంటే నువ్వేదో మాలు ఇట్టిట్టు ఊపుకుంటూ వచ్చి మాలుగా ఇట్టిట్టు బ్యాగ్ పట్టుకొని పోవటం కాదు. నువ్వు కక్కాలి, వచ్చి నువ్వు కక్కగలిగి బాధపడతారేమో అయ్యగారు. బాధపడితే నాకేంటండి? ఆయన బాధ పెట్టకుండా ఉండాలి. నేను ఎవరిని? నన్ను పిలిచినటువంటి నా దేవుణ్ణి నేను బాధ పెట్టకుండా ఉండాలి, ఆయన నేను దుఃఖ పెట్టకుండా ఉండాలి. నీకు అనుకూలంగా మాట్లాడి నిన్ను ఒకవేళ నేను మెప్పించినట్లయితే, నీతో పొగిడించుకున్నట్లయితే, నిన్ను పొగిడినట్లయితే దేవుని సన్నిధిలో లెక్క అప్పచెప్పాల్సింది నేను. అక్కడే 5వ అధ్యాయంలో 23వ వచనంలో ఏమంటే 23వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం అని చెప్పని అన్నాం కదా. కిందకి రండి. ఒక మాట ఉంటుంది, తీసారా? వచనం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అప్పుడు నీవు ఏమండి ఎక్కడ వేయబడుతావు? అప్పుడు నీవు పరలోకములు వేయబడదు అని చెప్పను లేదమ్మా. మళ్ళీ చదువు. ఎందుకంటున్నా? ఎందుకే? ఏ కాసు? కడపటి కాసు చెల్లించు వరకు నువ్వు ఎక్కడ వేయబడతావు? చెరసాలలో వేయబడతావు. నీ ప్రతివాది త్రోవలో ఉండగానే నువ్వేం చేయాలి? సమాధానపడు, యథార్థత ఒప్పుకో, నువ్వు కడుక్కో. ఒక సేవకుడిగా ఇతరులను కడుగు. నువ్వు బాగుపడు, ఇతరులను బాగు చేయి. నీ మేలును అనుభవించు, ఇతరులకు మేలు చేయి. ఇతరులకు కీడు చేసి నువ్వు దేవుని సన్నిధిలో పాట పాడతావు, వాక్యం చెబుతావు, సాక్ష్యం చెబుతావు, ప్రార్థన చేస్తావు. ఎవరికి కావాలి నీ ప్రార్థన? దేవుడు అంటాడా? దేవుడు ఉంటాడా నీతో? దేవుడు ఉంటాడా నీతో? ఏమండి?
ఏం చేస్తున్నావు? వాడుకో యేసయ్య అని చెప్పని మాలు నువ్వు పాట పాడుతూ ఆయనను వాడుకుంటున్నావే కానీ నువ్వు ఎప్పుడైనా ఆయన కొరకు వాడబడ్డావా? నువ్వు ఖర్చు అయిపోయావా? నువ్వు కరిగిపోయావా? నువ్వు అరిగిపోయావా? పాట పాడుతున్నావు వాడుకో యేసయ్య అని చెప్పని కులి పాట పాడేటప్పుడు కూడా ఆడవటమే, పాట పాడేటప్పుడు కూడా ఆడవటమే. అందుకోసమే ఒకవేళ దైవ చిత్తానుసారంగా దుఃఖపడు, నీకు మారు మనసు లేకపోతే మారు మనసు ఇస్తాడు దేవుడు. ఒకవేళ శరీరానుసారంగా నువ్వు అవన్నీ తలుసుకొని ఏడుతున్నావు అనుకో, ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? ఒప్పుకో, యథార్థత ఒప్పుకో. ఏం తప్పండి చెప్పండి, తప్ప? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ లేదు, భోజనం చేసిన కాడ టేబుల్ మీద పెట్టి వచ్చారు. 5వ అధ్యాయం 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏం చేయాలంట? నేను చేయటం ఏంటి, నీ కాడ ఒప్పుకోవటం ఏంటి? ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది వాక్యం? మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకునుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమనేది బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ఏం చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేయగా ఏం జరిగింది? వర్షం కురిసిందా? ఆగమంటే ఆగిందా? ఆగమంటే ఆగింది, కురవమంటే కురిసింది. నీలాంటి నాలాంటి మానవుడే ఏమండే ప్రార్థన చేస్తే ఏమంటుంది దెయ్యం? చూసేలేవా నీ చక్కదనవి కాగు, అంతటితో ఆగుతావా లేకపోతే కడికి కంపలో పోయమంటవా? ఏంటది? ఒకళ్ళు అడుగుతున్నారు, అయ్యగారు అది పోయిందా లేదని అడుగుతున్నారు నన్ను. ఏమన్నా ఇప్పుడు పిలవమంటవా ఏంది? ఆగు నువ్వు, నేను పాడబాడినివా ఏంది? నన్ను పాడయ్యా, 1 కాదు 2 పాడు, వాక్యం కూడా చెప్పు. ఏమనుకుంటున్నావు? దయ్యం కూడా చెప్పిద్ది ఏమని? సర్వోన్నతమైనటువంటి దేవుని సేవకులు వీరు. ఏ సేవకులు? ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎప్పుడన్నా నీ నోటికి వచ్చిందా? సర్వోన్నతుడైన దేవుని సేవకుడు అని చెప్పని ఎప్పుడన్నా నీ నోటితో నువ్వు మామూలుగా అన్నావా? ఎవరు అంటున్నారు? దయ్యం అంటుంది. నాకు తెలుసు దైవ సేవకులు ఎవరో తెలుసు, దైవ సేవకులు కాని వారు ఎవరో నాకు తెలుసు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉన్నాం, కడుక్కోటానికి వచ్చాం, కడుక్కుందాం. వాక్యం చెబుతుంది 4:7 యాకోబు పత్రిక ఏమంటుంది? దేవునికి లోబడి కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుని వద్దకు రండి, అప్పుడు దేవుడు మీ వద్దకు వచ్చును. ఆడ దిద్దుబాటు ఉంది, చదువు. పాపులారా మీ చేతులు శుభ్రముగా కడుక్కోండి, ధిమంస్కులారా పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మార్చుకో. నువ్వు చేయాల్సింది చేసి అప్పుడేడు, నువ్వు దేవునికి లోబడకుండా నువ్వేదో నటించినంత మాత్రాన, నువ్వు పాడినంత మాత్రాన, నువ్వు సాక్ష్యం చెప్పినంత మాత్రాన, నువ్వు వాక్యం చెప్పినంత మాత్రాన, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నీ ప్రార్థన గడప దాటలేదు, నీ ప్రార్థనకు సమాధానం లేదు. దేవుని సన్నిధికి వచ్చాం కదా, నేను ఒప్పుకోకూడదా మీతో?
చదువుకున్నారు. వాక్యం ఏం చెబుతుందండి? 53వ అధ్యాయం యెషయా గ్రంథం ఏం చెబుతుంది? వాక్యం 11వ వచనం, నీతిమంతుడైన నా సేవకుడు. ఒకవేళ మన సేవకులను గురించి నేను మాట్లాడట్లా, యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి అక్కడ రాయబడ్డది. అక్కడ వాక్యం మాట్లాడుతుంది, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషం భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకుల్ని నిర్దోషులుగా చెయ్యను. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కండి, దోషిగా వచ్చావు కదండి, నిర్దోషిగా మాలో నువ్వు మార్చబడాలని చెప్పంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నీకు ఎలా కనపడుతుంది ఇసాకాయి గారు? ఇది వాగ్దాన స్థలం అండి, ఇది వాగ్దాన స్థలం.
నీకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. నువ్వు పరిపూర్ణంగా దాని ఆయన మీద అనుకుంటే దేవుని వాక్యం నీ పట్ల నెరవేరుద్ది. ఎవరి మనసు ఆయన మీద అనుకున్నో వారిని నీవు పౌర్ణ శాంతము గలవానిగా చేయుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏముంచిండు? విశ్వాసం. విశ్వాసం విశ్వాసం లేనటువంటి ప్రార్థన ఎన్ని రోజులు చేసినా ప్రయోజనం లేదండి, ప్రయోజనం లే. నిన్నే ఒకళ్ళతో అన్నాను, ఒక సేవకుడు గురించే మాట్లాడాను. ఇంగు కట్టిన గుడ్డ మామూలుగా ఎన్ని రోజులు ఉండగానే తెలుసా? అందరికీ తెలుసా? అసలు ఇంగు అంటే తెలుసా అని అడుగుతున్నా. చీకట్లోనే చేతులు ఎత్తండి. ఏమండి? ఇంగు కట్టిన గుడ్డ ఎన్ని రోజులున్నా వాసన పోదంట. అసలు నీలో ఉండాలి కానీ పస ఏముండాలి? పస. ఏది నా కోసం చెప్పని మంది తిరుగుతారు, చాలా మంది కొస కోసం తిరుగుతా ఉంటారు. కొసతో పని లేదయ్యా, నీ కొస తప్ప మామూలుగా కొసతో పని లేదు. ఏంటది? ఏముండాలి? విశ్వాసం నీలో ఉండాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైంది లేదు. ఆయనతో నువ్వు ఉంటే, ఆయనలో నువ్వు ఉంటే, ఆయన నీతో ఉంటే. దాని మధ్య ఒక సేవకుడు చెబుతుండు. ఒక సేవకుడు అంట వాళ్ళ ఇంట్లో వండుకోబెట్టి, వాటి గట్ట ముసలిమాల దేవునాత్మ వచ్చిందని చెప్పని మామూలుగా జనానందరం అక్కడ చుట్టూ తిరుగుతుందంట. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పిన ఒక సేవకుడు పోయేటప్పుడు కల్లా అది దేవునాత్మ కాదు, దేవుడు కాదు, దెయ్యం. అదే దెయ్యం. ఎవరు నువ్వు బయటికి రాగేస్తున్నాము అని చెప్పానంటే, నువ్వు ఎప్పుడు వచ్చి వేడికి అంటున్నాడు. ఏంటది? నువ్వు ఎప్పుడు వచ్చిన వేడికి అని అంటున్నాడు. ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడైంది, నేను ఎప్పటి నుంచో ఉంటున్నా 7 నివాసం. మరి ఉంటువా పోతువా పోకి ఇంకేం ఉంటానయ్యా. సేవకుడు మొహం మారుగా చిన్నపోయినాడు. ఏం చూపిస్తున్న జనానికి? గారడీ చూపిస్తాడు. వాక్యంలో గారడీ సీమోన్ అని ఉంటే ఒకసారి గారడీ సీమోన్ అని చెప్పి ఆయన చూపిస్తాడు. వాక్యానుసారంగా కనపడేది మామూలుగా సీమోన్ ఒకడైతే, ఇప్పుడు మనం అందరం ఏ సీమోన్వి? దయచేసి ఏమనుకోవాలి, కడుక్కోవటం అవసరం. ఏం కానీ ఏం చెప్తావు? పని అందుకోసమే అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పండి. కరెంటు పోతుంది. ఈ రోజంతా కూడా ఏం జరుగుతుంది? వర్షం వల్ల ప్రాబ్లం జరిగింది, కరెంటు అంతరాయం. దయచేసి మన సేవకుల కూటంలో మనం చేయాల్సినటువంటి పనులు మనం చేసినట్లయితే మనకు పూర్తిగా దిద్దుబాటు వచ్చింది. మనం కడగబడతాము. అనేకులను కడగటానికి మామూలుగా గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీవు ఒప్పుకోకుండా ఉన్నంత కాలం పొరపాటును మామూలు దేవునాత్మ పనిచేయదు. ఒక సేవకుడుగా నువ్వు ఒప్పుకోవాలి. ఏం చెబుతున్న వాక్యం? దిద్దుకోవాలి. ఏం చెబుతున్న వాక్యం? దిద్దుకోవాలి. దిద్దుబాటు నీకు అందాలని చెప్పానంటే అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కానీ పర్సనల్గా వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలి? ఒప్పుకొని కడుక్కోవటం అవసరం అని చెప్పని దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చెబుతుంది. భక్తులు నేర్చుకున్నాం. దయచేసి దేవుని సన్నిధికి వచ్చాం, దిద్దుబాటుకు వచ్చాం. సోమవారం నుండి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కల్లూరులో ప్రతి 6 నెలలకు ఒకసారి ఏం జరుగుతుంది? సేవకుల కూటం జరుగుతుంది. ఈ సేవకుల కూటంలో ఏం చేయాలి? ఒకవేళ 10 మంది ముందు ఒకవేళ ఒప్పుకోవటానికి నీకేమైనా ఇబ్బందిగా ఉంటే, నువ్వు పెట్టుకున్నటువంటి కిరీటం కింద పడిద్ది అనుకుంటే నువ్వు పర్సనల్గా వెళ్ళి ఒప్పుకో. 10 మందిలో ఒప్పుకోకపోతే వాక్యం ఏం చెబుతుంది? మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. తర్వాత మాట, ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన బలము గలదై ఎలా ఉంది? బహుబలము గలదే, మనోపూర్వకముగాను బహు బలము గలదై ఉండును అని చెప్పనున్నది. ఒప్పుకోమని చెప్పిన వాక్యం చెబుతుంది. నా ఒక్క వాక్యమే కాదండి, బోల్డ్ వాక్యాలు ఉన్నాయి.
వాక్యానుసారంగా ఎన్నో వాక్యాలు ఉన్నాయి. దిద్దుబాటు లేదు. ఏమండి? దిద్దుబాటు లేదు. వచ్చామా పోయామా, వచ్చామా పోయామా. అర్థం కాల? అది కాదండి, అది కాదు, అది కాదు. మేము నేర్చుకున్నాం, భక్తులను వెంబడించి మేము నేర్చుకున్నాం, మేము ఒప్పుకున్నాం యథార్థత. మేము ఏది చేసినా చెప్పి ఒప్పుకున్నాం దేవుని సన్నిధిలో, దైవ సేవకుల సమక్షంలో. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే, ఏమండి, మిమ్మల్ని నేను బాధ పెడితే యేసయ్య నామములను అందరినీ క్షమించండి, అందరూ నన్ను క్షమించండి, అందరూ అయ్యా నన్ను అందరూ క్షమించండి, అందరూ క్షమించండి. నన్ను దిద్దుబాటు కావాలని చెప్పానంటే వాక్యానుసారంగా మనం రూట్లోకి వెళ్ళాలి. అర్థం కాలా? రూట్లోకి వెళ్ళాలి. అంతేగాని ఒకవేళ రూటు తప్పించి మనం వెళ్ళాల్సినటువంటి గమ్యానికి వెళ్ళాలని చెప్తే అది ఎప్పటికీ జరగని పని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా సమాధానం అనేది లేకుండా ప్రభువా, యథార్థత అనేది ఒప్పుకోకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి నీ సన్నిధికి వచ్చి